ఏంటి ఎంత పూజో ఏంటి నేనైతే దొబ్బేసినట్టు అందరూ కట్టకట్టుకు చూస్తున్నారేంటి ఈ అబ్బా హలో అక్కడ అన్నది ఇక్కడే నిన్నే నీ అబ్బా అని తిట్టాడు. చేచి నన్ను అలా తిట్టడు, నన్ను బంగారంలా చూసుకుంటాడు. బహుశా అతను నీ అబ్బా అని నన్ను తిట్టడు, మహా అయితే మతి మరి పప్ప అని తిడతాడు అంతే. చావురుకండి నన్ను ఎందుకు తిడతాడు? 24 గంటలు ఏటీఎం లాగా తెగ తాగేస్తాడు కదా, కంపు పీల్చి కిక్కెక్కి తిట్టుంటాడు ఇక్కడ. ఇది చాలా అన్యాయం. మీ అందరి గొప్ప తాగుబోతుని కాబట్టి నా దగ్గర భయపడుతూ ఉంటాడు. చాలా మంచోడు, నాకు రెస్పెక్ట్ ఇస్తాడు కదా. ఇక మోస్తారా? నేను మిమ్మల్ని అందరినీ కలిపే తిట్టాను. మరైతే ఇంకే అందరికి కలిపే భోజనాలు పెట్టాడంట. పదండి పదండి. ఏమండి మా తమ్ముడు పెళ్లి చేసుకుని వచ్చేసినట్టున్నాడు. అవునండి అక్కయ్య గారు, వివాహం చేసుకుని మా ఆవిడ్నే తీసుకొచ్చాను. మరి ఆ 3 రోజు ముచ్చట కూడా అయ్యిందా? పిన్ని గారు, ఈ విషయంలో మీరు మరీ ముచ్చట పడిపోతున్నట్టున్నారు. అయ్య బాబోయ్, ఇక ఆపుతారా లేదా? ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి తమ్ముడు. అమ్మాయి మాత్రం కోటి సెంటర్లా ఉంది. అదేం పోలిక, నా బొంద పోలిక హైటెక్ సిటీలా ఉంది. చేచి అదే పోలిక పెద్ద ఫుల్ బాటిల్లా ఉంది. అవును రావులమ్మ గారు, మన అందరం ఇక్కడ ఎందుకున్నట్టు? మతి మరి పన్నయ్య మర్చిపోయినట్టున్నారు. వదిన గారు ఎలా నెట్టుకొస్తున్నారో ఏమో. అమ్మో, ఈవిడ్ని నెట్టుకు రావడం ఎవరి తరం కాదు. ఏం చేస్తాము, అంతా నా కర్మ. అప్పుడప్పుడు గాలి పీల్చుకోవడం కూడా మర్చిపోతారు. అది కూడా నేనే గుర్తు చేయాలి. తక్కువకొచ్చాడు కదా అని తాళి కట్టించుకున్నానమ్మా. హాయ్ రా. హాయ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కనీసం ఫోన్ కూడా చేయలేదేంట్రా వచ్చేటప్పుడు? అంత టైం ఎక్కడిచ్చిందిరా మా ఆవిడ. వర్జం వచ్చేస్తోందని 3 గంటల ముందే స్టేషన్కి లాక్కొచ్చేసింది. వదిన గారికి నమ్మకాలు ఎక్కువన్నమాట. సరే సరే, మీరంతా వెళ్ళండి, కాస్త మన రెస్ట్ తీసుకొనివ్వండి. థ్యాంక్స్ రా బాబు, ఇందాకటి నుంచి అయోమయంగాలతో చచ్చిపోతున్నాను. ఆ భారతి, వీడు నా ఫ్రెండ్ సాగర్. హాయ్ అండి. వాడి భార్య సవిత. హాయ్. ఎదురు ప్లాట్లో ఉంటారు. ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఒకేసారి వెళ్తాం, ఒకేసారి వస్తాం. అవును సిస్టర్, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. థ్యాంక్స్ అండి, ఇప్పటిదాకా ఏదో లోకంలో ఉన్నట్టుంది. చాలా థ్యాంక్స్. ఇక్కడంతా మంచి వాళ్లే, కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కో లోకం. అంతా వేస్ట్ గాళ్లే. రెస్ట్ తీసుకోడు. ఇష్టం లేదు, వేస్ట్ గాళ్ళు అన్నాడు. అన్నొస్తున్నాడు. అన్నెవరు? ఎన్టీఆర్. ఇదిగో అన్నొస్తున్నాడు. సైలెన్స్ గా ఉండండి. సౌండ్ వస్తే కోపం వస్తాయా బాబు? కోపం వస్తే గుడ్లు పైకి గోలలాడతాడా? సౌండ్ చేసి చూడు, ఏం ఆడతాడో అందరికీ తెలుస్తుంది. అమ్మయ్యా, ఇవాళ గండం గడిచిపోయింది. ఎవరండి అతను? అయ్యో, ఎవరంటావేంటమ్మా? అన్న పెద్ద రౌడీ. ఆ కట్టుబట్టు చూస్తే అర్థం కావట్లా? అదేనమ్మా, సినిమాల్లో చూస్తలా. ఆహా, అయ్యో నీకు తెలియదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ అన్నెవడు? కాంతాద తమ్ముడు. వాడెవడు? అలా అనకమ్మా, నీ వల్ల మా అందరికీ ప్రాబ్లం వస్తుంది. వాడు సిటీకి పెద్ద రౌడీ. వాడి పేరు చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నీళ్లు తాగరు. మందే తాగుతాడు. కాంతాద అంటే ఈ సిటీలో 100 మర్డర్లు 200 మానభంగాలు చేసిన మహానుభావుడు. మొత్తం అన్ని ఈ మందు తాగే చేశాడు. ఆయన అన్న ఈ తమ్ముడు. అమ్మో, అన్ని మానభంగాలే. అమ్మయ్యా, నాకేం భయం లేదు. ఏజ్ బారైపోయింది, మీకేం భయం? అమ్మో, అంత పెద్ద రౌడీని ఇక్కడెందుకుండనిచ్చారు? ఏం చేస్తావమ్మా, అద్దెకి ఇవ్వకపోతే వాండర్ చేస్తాడు. అద్దెకి ఇచ్చిన తర్వాత భయపడి మేం చేస్తున్నాం. అయ్య బాబు, మమ్మల్ని వదిలేస్తారా లేదా? సరే సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకేరా, పద పద, వాళ్ళ బాగుతూనే ఉంటారు. పద పద. పదండి. ఎదురు అపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పటికి వస్తా అన్నారుగా. ఇదేనా నీ ప్యాలెస్? ఇదేనే మన ప్యాలెస్. అంతా ఏజ్ బార్ ఫ్రెండ్స్. కొంచెం చేదస్తాం. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట తట్టుకుని చాలు. అబ్బో, చాలా చరిత్ర ఉందే. సరే, ముందు నేను స్నానం చేసొస్తాను, తర్వాత మీరు స్నానం చేయండి. ఆఫీస్కి టైం అవుతోంది. ఓకే. ఆగండి ఆగండి, మళ్ళీ ఏంటి? వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. వీలైతే స్వీట్స్ కూడా తీసుకురండి. పెళ్ళి 72 గంటలు కాలేదు, అప్పుడే నా మీద పెత్తనం చేస్తున్నావేంటి? ఇప్పటికే లేట్ అయింది. అంటే ఏంటే? మా అమ్మ పెళ్లి పీటల మీదే మొదలెట్టమంది. ఓసి, మీ అమ్మ ఏం ట్రైనింగ్ ఇచ్చిందే? మీ అమ్మ నీకే ఇస్తుందా, ఊరోళ్ళందరికి ఇస్తుందా? సరే సరే, సంతోషించాం. బ్యాచులర్ లైఫ్ ఎప్పుడూ ఆనందంగా ఉండేది.
పెళ్లి చేసుకున్నాను, కష్టాలు మొదలయ్యాయి. సరే ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే మేడం. తొందరగా, టైం అవుతుంది. ఓకే మేడం. అబ్బా, ఇరుక్కుపోయినరా బాబు. ఏంట్రా అంత ఆయాసపడుతూ వస్తున్నావు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది సార్. అమ్మగారిని తెచ్చారంటగా, ఓసారి చూసిపోదామని వచ్చిన. అమ్మగారిని తీసుకెళ్ళదురా, అమ్మోరిని తీసుకొచ్చా. ఇందాక ఎక్కడ తెచ్చావురా? వాళ్ళతో పాటు రావచ్చుగా. వాళ్ళతో పాటు వస్తే ఏం లాభం సార్, ఒక్కరిని వస్తే టిఫిన్ పెడితే తిందామని వచ్చిన. ఆహా, ఏడిసినట్టుంది. అప్పుడే టిఫిన్ ఏంట్రా బాబు? వెళ్ళరా బాబు వెళ్ళు. నిన్ను చూసిందంటే నన్ను చీపుగా లెక్కేస్తుందిరా బాబు. అంటే ఓసారి లెక్కేసిందన్నమాట. అబ్బా, రేయ్, నిన్ను ఏంటండి ఎవరొచ్చింది? ఏదో తింటావా అని అడుగుతున్నాడు. లిఫ్ట్ బాయ్ గాడు వచ్చాడా? వాడొచ్చినట్టు నీకెట్ట తెలుసే? మిగిలింది ఆ ఎదవ ఒక్కడే. అమ్ము, అంటే ఇందాక వచ్చిన వాళ్ళందరినీ ఎదవల కింద జమ కట్టామన్నమాట. తెలివి తక్కువ వాడిని, తొందరపడి పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయాను. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాలే మొత్తం. ఇంకా మీరు వెళ్ళండి, మీ ఫ్రెండ్ రెడీ కాలేదనుకుంటా. కొత్తగా పెళ్ళయింది కదా, వాడు ఎప్పుడొస్తాడో ఏమోనే. అందరికీ మీలాంటి బుద్ధులుంటాయా? నేననేది అది కాదే, వాడు ఇంకా స్నానం చేశాడో లేదో అన్నాను. దాని అర్థం కూడా అదేలేండి. సరే సరే, నీతో పెట్టుకుంటే మా ఆఫీస్ టైంకి లేట్ అవుతుంది. ఓకే బాయ్. రారా బాబు, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. రేయ్, హాయ్. నిన్నటి వరకు ఒకటే టెన్షన్, ఇవాళ నుంచి 2 టెన్షన్లు రా బాబు. మన ఎంప్లాయీస్ లైఫ్ అంటే అంతేరా, పొద్దున పూట ఆఫీస్లో, రాత్రి పూట ఇంట్లో. తప్పదు మనకి కష్టాలు. అంతేనంటావా? అంతే, తప్పదు. పద అయితే వెళ్దాం. పద వెళ్దాం. ఓకే బాయ్. 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 పదరా బాబు, మన అప్పారావు కూడా వెయిట్ చేస్తుంటాడు. అనుకున్నా మీరు మారరు, మీరు మారు. కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నా పడిపోతున్నా, పట్టుకో పట్టుకో పట్టుకో. అదేంటమ్మాయి, కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నా పట్టుకోమంటే కనీసం ట్రై అన్న చేయలేదు? చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి, ఇక ముట్టుకుంటే మూర్చిపోతారు. అది నిజమేలే. ఇంతకి తమరెవరు? కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్ ని. రిసెప్షనిస్ట్? అవును, ఎండి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. చూస్తే అలా అనిపించట్లేదు. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. సార్, నా రూమ్ ఇంతకీ అదేనా? ఏది? అది. అమ్మో, దాని మీద కన్నేసావా? అది నా రూమ్ తల్లి, అసలే ఆడపిల్లల తండ్రిని. ఇదిగో నీ సీటు ఇది, ఇక్కడే కూర్చోవాలి. సార్, ఇంతకు ఆఫీస్కి ఎవరు రాలేదేంటి? వస్తారు. టైం అయింది, వస్తారు. ఇదిగో వాళ్ళని గెలక్కు, అసలే కుర్రకారు. నేనెందుకు గెలుగుతాను సార్? గెలిగితే వాళ్ళే గెలకబడతారు. ఏదైతే ఏముందిలే. సరే ఓకే. ఏంటో ఏ రిసెప్షనిస్ట్ వచ్చినా నెలను ఉండట్లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు సంవత్సరం ఉండు, మంచి ప్రమోషన్ ఇప్పిస్తా. ఓకే సార్, ఓకే ఓకే. ఓకే టేక్ యువర్ సీట్. సిట్ డౌన్. అమ్మాయి గట్టిదే, వీళ్ళకి రిసెప్షనిస్ట్ కరెక్ట్. ఎవరు మేడం మీరు? ఆ సీట్ చూస్తే అర్థం కావట్లే. కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్. అరే, నాకు నిన్న తెలుసురా బాబు. నాకు మొన్ననే తెలుసురా. నీకు మొన్నే తెలుసా? ఎలా తెలుసు? ఏముంది, ఆ సీటు ఖాళీ అయింది కదా, ఎవరో ఒకళ్ళు వస్తారని ముందే ఊహించా. ఆ మాత్రం బ్రెయిన్ లేదు మీకు. అంటే ఈ ఆఫీస్ లో అందరికి బ్రెయిన్ లేదనే? నో, మా ఇద్దరికి బ్రెయిన్ చాలా ఉంది. మేడం, చిన్న రిక్వెస్ట్ అండి, రేపటి నుంచి మాత్రం ఈ డ్రెస్ లో రావద్దండి. ఈ డ్రెస్ కొంచెం పొడవు అయిందా? రేపటి నుంచి ఇంకొంచెం చిన్న తీసుకుందానా? ఆ పని మాత్రం చేయకమ్మా. ఇప్పటికే మా కుర్రాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును, ఇంతకీ మన మేనేజర్ గారు చూసారా? మేనేజర్ గారే సీట్ చూపించారు. పాపం, లోపల ఆయన ఎలా ఉన్నాడో ఏమో. ఈ బాటిల్ మీ దగ్గర ఉంచండి. ఎందుకు? పడిపోతే నీళ్లు కొట్టి లేపటానికి. ఓహో.